ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 42న జరిగిన ఎగ్జామ్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, పర్సనాలిటీ అనే ఆంగ్ల పదము పర్సోనా అనే లాటిన్ పదం నుంచి పుట్టినది. లాటిన్ భాష యందు పర్సోనా అనగా ముసుగు అని అర్థము. స్టేట్మెంట్ ఏ మనకు సరైనదే. లాటిన్ భాష పదము పర్సోనా అంటే అర్థము ముసుగు, సరైనదే. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, మూర్తిమత్వం అంటే శారీరక లక్షణాలు మాత్రమే ఉంది. కానీ మూర్తిమత్వం పర్సనాలిటీ అంటే మనకు శారీరక లక్షణాలు మాత్రమే కాకుండా మానసిక లక్షణాలు, నైతిక లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు, ఇలా అన్ని లక్షణాలు కలిపి మనం మూర్తిమత్వం అంటారు. కావున స్టేట్మెంట్ బి సరికాదు, ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, జార్జ్ మెక్ డొనాల్డ్ మనిషి ఎలాంటి వాడో హృదయం వలనే కాదు ముఖంలోనూ తెలుస్తుంది అని అన్నారు. స్టేట్మెంట్ ఏ మనకు సరైనది. స్టేట్మెంట్ బి, కాంటర్ ఒక వ్యక్తి ప్రతిచర్యల మొత్తము ఆ వ్యక్తి చేసే లేదా చేయగలిగే కృత్యాల మొత్తం ఆ వ్యక్తి మూర్తిమత్వం అని నిర్వచనం ఇచ్చాడు. ఇక్కడ కాంటర్ ఇచ్చింది నిర్వచనం సరైనదే కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరైనది. స్టేట్మెంట్ సి, జేఎఫ్ బ్రౌన్ ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడో ప్రాగుప్తీకరించడానికి దోహదం చేసేది మూర్తిమత్వం అని నిర్వచనం ఇచ్చినాడు. కానీ ఒక వ్యక్తి ఏం చేస్తాడో ప్రాగుప్తీకరించవచ్చు అని చెప్పింది ఎవరు అంటే మనకు కాటిల్ నిర్వచనం ఇచ్చాడు. ఇక్కడ బ్రౌన్ అని ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు, ఏబి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిది ఏది అని అన్నాడు. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది అంటే ఆప్షన్ 1 చూద్దాం. సంస్కృతి ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అనేది ఈ ప్యారిస్. ఇది మనకు సరైన ఆప్షనే అవుతుంది. ఆప్షన్ 2, వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యంనే మనం ఈడబ్ల్యూ బర్జెస్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త నిర్వచనం ఇచ్చాడు. ఆప్షన్ 2 కూడా మనకు సరైనదే. ఆప్షన్ 3, వ్యక్తి పరిసరాలతో ప్రతిచర్యలను జరిపినప్పుడు ప్రస్ఫుటమయ్యే అతని శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపనను సూచించేదే మూర్తిమత్వం అని ఈ నిర్వచనం ఇచ్చింది విల్బర్ట్ జేమ్స్. ఇది కూడా మనకు సరైనదే. కాబట్టి సరికాని వాక్యం ఏది అంటే ఏది కాదు అనేది మనము ఆప్షన్గా సరైనదానిగా ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్టు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణనే అతని మూర్తిమత్వం అని నిర్వచించిన వారు ఎవరు అంటే మనకు ఆల్పోర్ట్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ మూర్తిమత్వ నిర్వచనాన్ని ఇచ్చారు. దీనిలో కీవర్డ్స్ మనం సర్దుబాటు, చైతన్యపూరిత నిర్వహణే అనే పదాలు గుర్తుపెట్టుకొని ఈ ఆల్పోర్ట్ అనే వ్యక్తిని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే, పీటర్ శాండిఫర్డ్ 12 మూర్తిమత్వ మూలకాలను గుర్తించాడు అని ఉంది. కానీ పీటర్ శాండిఫర్డ్ 12 రకాల మూర్తిమత్వాలు కాదు 10 మూర్తిమత్వ మూలకాలను గుర్తించాడు. కాబట్టి స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి, వ్యక్తి ఒక విషయం పట్ల సుముఖత విముఖతను తెలిపేదే వైఖరి. అంటే దాని పట్ల సుముఖత అంటే ఇష్టము అయిష్టము తెలిపేదే మనకు వైఖరి. కాబట్టి స్టేట్మెంట్ బి సరైనది. ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఎత్తు, జుట్టు రంగు, చర్మం రంగు, శారీర నిర్మాణము, ఆరోగ్యం వంటి ఏ మూర్తిమత్వ మూలకాలు ఇవన్నీ కూడా మనకు ఏ మూర్తిమత్వ మూలకాలు అవుతాయి అంటే భౌతిక లేదా శారీరక లక్షణాలు అవుతాయి. పీటర్ శాండిఫర్డ్ చెప్పిన 10 మూర్తిమత్వ మూలకాలలో ఒక భౌతిక లేదా శారీరక లక్షణాల కిందకి వస్తాయి. కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి ఆలోచన, సృజనాత్మకత, ప్రజ్ఞ, విద్యా సాధన మూర్తిమత్వాన్ని గుర్తించడానికి సహాయపడతాయి. అయితే ఇవి ఏ మూర్తిమత్వ మూలకాలు? ఇక్కడ మనకు ఆలోచన, సృజనాత్మకత, ప్రజ్ఞ, విద్యా సాధన మూర్తిమత్వాన్ని గుర్తించడానికి అంటే ఇవన్నీ కూడా మనం దేనికి సంబంధించినవి అంటే బౌద్ధిక సామర్థ్యాలు, అంటే తెలివికి సంబంధించిన సామర్థ్యాలు. ఆలోచన, సృజనాత్మకత అనేవి తెలివికి సంబంధించినవి కాబట్టి బౌద్ధిక అంటే తెలివి. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వానికి సంబంధించి క్రింది వానిలో సరికాని ప్రవచనము. ఆప్షన్ 1, మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు అని ఇచ్చినాడు. ఇక్కడ ఇది మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది. మూర్తిమత్వం అంచనా వేయలేము, వివరించలేము అని ఉంది. కానీ మూర్తిమత్వాన్ని వివరించే ప్రక్షేపక అప్రక్షేపక పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాటిని అంచనా వేయగలము. ఖచ్చితంగా కొలవలేము కానీ అంచనా వేయగలమని ఉండాలి. కాబట్టి ఆప్షన్ 2 మనకు సరికాని వాక్యంగా చెప్తాము. ఆప్షన్ 3, వ్యక్తి యొక్క అన్ని లక్షణాంశాల సమగ్ర స్వరూపము. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క అన్ని లక్షణాంశాల సమగ్ర స్వరూపమే కాబట్టి ఆప్షన్ 3 మనకు సరైన వాక్యమే. ఆప్షన్ 4, అభ్యసనము, అనుభవాలు మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఈ ఆప్షన్ 4 కూడా సరైనదే. ఆ సరికాని ప్రవచనం ఏది అంటే ఆప్షన్ 2ని మనము సరికాని ప్రవచనంగా గుర్తించాలి.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది ఏది అంటే ఆప్షన్ 1 చూద్దాం. మూర్తిమత్వం నిర్దిష్ట గమ్యం వైపు లక్షించి పనిచేస్తాయి. అంటే ఒక నిర్దిష్ట గమ్యం వైపే మన మూర్తిమత్వం అనేది పనిచేస్తుంది కాబట్టి ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2, మూర్తిమత్వంపై అనువంశికత, పరిసరాల ప్రభావం అనేది ఉంటుంది. ఈ అనువంశికత మరియు పరిసరాల ప్రభావము మూర్తిమత్వం మీద ఉంటుంది కాబట్టి ఆప్షన్ 2 సరైనది. ఆప్షన్ 3, మూర్తిమత్వము అభ్యసనము, అనుభవాల అర్జన మీద ఆధారపడి ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం, అభ్యసనము, అనుభవాల మీదనే మూర్తిమత్వం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆప్షన్ 3 సరైనది. ఆప్షన్ 4, మూర్తిమత్వ శైలి అస్థిరంగా ఉంటుంది అని అన్నారు, కానీ స్తబ్దంగా ఉండదు అన్నారు. మనకు మూర్తిమత్వ శైలి అనేది స్థిరంగా ఉంటుంది అని ఉండాలి. స్తబ్దంగా ఉండదు అనేది మనకు సరైనది అవుతుంది. కానీ ఇక్కడ అస్థిరంగా ఉండాలి అని ఉంది, స్థిరంగా ఉండాలని ఉండాలి మనకు. ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, మూర్తిమత్వం వ్యక్తి స్వయ చైతన్యం కలిగి ఉంటుంది. స్టేట్మెంట్ ఏ మనకు సరైనదే. స్టేట్మెంట్ బి, వ్యక్తిని గురించి ప్రతి ఒక్క అంశము మూర్తిమత్వంలో చేరి ఉంటుంది. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. స్టేట్మెంట్ సి, మూర్తిమత్వం గతిశీలమైనది, అంటే మూర్తిమత్వ లక్షణాలు మారుతూ ఉంటాయి అని అన్నాడు. ఇది కూడా మనకు సరైనదే. కాబట్టి ఏబిసి అన్నీ సరైనవి అనేది మనం గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకు కెన్ అనే మోడల్ వర్బ్ ఉపయోగించిన తర్వాత ఏమి ఉండాలి అంటే V1 ఉండాలి. ఇక్కడ సింగ్స్ V1 + S ఫామ్ ఉంది కాబట్టి ఇది కాదు. సింగింగ్ అని ఉంది కాబట్టి ఇది కూడా కాదు. క్యాన్ సింగ్ అనేది మనకు V1 ఫామ్ కాబట్టి ఆప్షన్ 3 సరైనది. క్యాన్ సంగ్ V2 ఫామ్ ఉంది ఇది కాబట్టి ఆప్షన్ 4 కూడా సరికాదు. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ పెయిర్. ఇక్కడ మనకు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇట్లా హ్యావ్ ఫామ్స్ తర్వాత మనం దేన్ని ఉపయోగించాలంటే వర్బ్ ఫామ్. ఎప్పుడు కూడా మనకి వర్బ్ ఫామ్ మాత్రమే ఉపయోగించాలి. ఆప్షన్ మనకు V3 ఉంది. ఇది ఆప్షన్ 1, 2 కరెక్ట్ పెయిర్సే. డస్, డిడ్ అంటే డూ ఫామ్స్ తర్వాత V1 మాత్రమే ఉపయోగించాలి. ఇది కూడా మనకు సరైనదే. కెన్ తర్వాత V2 ఉపయోగించాలన్నాడు, కానీ కెన్ తర్వాత వర్బ్ ఫామ్ V1 మాత్రమే ఉపయోగించాలి. కావున ఇన్కరెక్ట్ పేరు ఏది అంటే ఆప్షన్ 4గా ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. ఏది మనకు కరెక్ట్ సెంటెన్స్ అంటే ఇక్కడ డిడ్ అనేది మనకు ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఇచ్చినాడు కాబట్టి డిడ్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉండాలి. ఇది మనకు సరైనదే. కానీ డిడ్ అని ఉపయోగించిన తర్వాత మనకు ఉపయోగించే వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి అంటే ఖచ్చితంగా V1 ఫామ్లోనే ఉండాలి, వర్బ్ ఫామ్ 1లోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ అటెండెడ్ అని ఉంది V2 ఫామ్ కాబట్టి ఆప్షన్ 1 సరికాదు. అటెండ్ అని ఉంది. ఆప్షన్ 2 సరైనదే. అటెండింగ్ అని ఉంది. ఆప్షన్ V4 ఇది కాబట్టి ఆప్షన్ 3 కూడా సరికాదు. ఆప్షన్ అటెండ్స్ అని ఉంది కాబట్టి ఆప్షన్ 4 కూడా సరికాదు. మనకి ఏది సరైనది అవుతుంది అంటే డిడ్ ప్రియా అటెండ్ ద మీటింగ్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, బీ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కంటిన్యూస్ టెన్స్. బీ ఫార్మ్స్ అనేవి కంటిన్యూస్ టెన్స్లో అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఈ బీ ఫార్మ్స్ అన్నీ కూడా మనకు కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. హ్యావ్ స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, హ్యావ్ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ ఫార్మ్స్ అంటే హ్యావ్, హ్యాడ్, హ్యాజ్ ఈ హ్యావ్ ఫార్మ్స్ ఎప్పుడు కూడా మనము పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉపయోగిస్తాము. స్టేట్మెంట్ బి కూడా సరైనదే కాబట్టి AB 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకు ఏ హెల్పింగ్ వర్బ్ ఇచ్చినాడంటే హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఇచ్చినాడు. హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఇందాకే చెప్పుకున్నాం ఏం ఉపయోగించాలి అంటే V3 ఫామ్ ఉపయోగించాలి. హ్యాజ్ తర్వాత మనకు రైట్ అనే వర్బ్కి ఫామ్స్ ఏమవుతాయంటే వర్బ్ ఫామ్స్ రైట్, వ్రోట్, వ్రిటన్ ఈ 3 కూడా మనకు వర్బ్ ఫామ్స్ అవుతాయి. మనకు హ్యాజ్ తర్వాత V3 ఫామ్ ఉపయోగించాలి కాబట్టి వ్రిటన్ అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 2 కావ్య హ్యాజ్ వ్రిటన్ ఏ లెటర్ అనేది మనకు సరైన సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్స్. ద స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏది గుర్తించమంటున్నాడు. ఆర్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫామ్ అవుతుంది. ప్రిపేరింగ్ అనేది వర్బ్ ఫామ్ అంటే V4 అనేది అవుతుంది. కావున ఆప్షన్ 3 ఆర్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కాంట్రాస్ట్. ఇక్కడ ఈజ్ నాట్ అని ఉంది. ఈజ్ నాట్ అనే దానికి కాంట్రాస్ట్ ఫామ్ ఏదవుతుంది అంటే ఈజ్ N'(T) అవుతుంది. ఇజంట్ అనేది మనకు సరైనది అవుతుంది. ఈ ఇజంట్ కమింగ్ అనేది మనకు కరెక్ట్ ఫామ్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ అనేది మనకు ఎబిలిటీని తెలియజేస్తుంది.
హ్యాజ్ అనేది పర్ఫెక్ట్ని తెలియజేస్తుంది, ఈజ్ అనేది కంటిన్యూస్ని తెలియజేస్తుంది, మస్ట్ అనేది అబ్లిగేషన్ని తెలియజేస్తుంది. కావున మనకు ఏది సరైనది అవుతుంది అంటే ఆప్షన్ 1 A2 B1 C3 D4 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఆర్ అనే బీ ఫామ్ ఉంది, అన్నిట్లో ఆర్ అనే బీ ఫామ్ ఉంది. దాని తర్వాత మనం ఏం ఉపయోగించాలి, బీ ఫామ్స్ తర్వాత కంటిన్యూస్లోనే ఉపయోగిస్తారు కాబట్టి వర్బ్ ఫామ్ 4 ఉపయోగించాలంటే V1 ING ఫామ్ ఉపయోగించాలి. ప్లేయింగ్ అనేది మనకు సరైనది అవుతుంది కాబట్టి దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ అనేది మనకు ఆప్షన్ 2ని సరైన దానిగా ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. హ్యాస్ తర్వాత V3 ఫామ్ ఉంది, ఆప్షన్ 1 సరైనదే. దే తర్వాత వర్ అనే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఉంది, వర్ తర్వాత వాచింగ్ అనే V4 ఉంది, ఆప్షన్ 2 కూడా సరైనదే. కెన్ తర్వాత సాల్వ్డ్ అని ఉంది, కెన్ తర్వాత మనం ఏం ఉపయోగించాలి, V1 ఫామ్ ఉపయోగించాలి, అంటే సాల్వ్ అనేది మాత్రమే ఉండాలి, కానీ సాల్వ్డ్ అని ఉంది కాబట్టి ఆప్షన్ 3 సరికాదు. ఐ యామ్ రీడింగ్ అంటే ఇక్కడ యామ్ తర్వాత V4 ఉంది, ఆప్షన్ 4 కూడా సరైనదే, అంటే ఆప్షన్ 3 మాత్రమే ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. త్రిభుజం PQRలో శీర్షం క్యూకి ఎదురుగా ఉన్న భుజం ఏది? భుజం PR అని ఉన్నారు. మనం త్రిభుజం వేసుకుందాము PQR. ఈ PQRలో మనకు శీర్షం క్యూ అంటే శీర్షం క్యూకు ఉన్న ఎదురుగా భుజం ఏది అంటే PR. వాడు కూడా PR ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ B, త్రిభుజం LM భుజంకి ఎదురుగా ఉన్న కోణం ఏది అని అంటున్నాడు. కోణం N ఇచ్చినాడు, మనం కరెక్ట్ సరైనదే కాదు చూద్దాం. త్రిభుజం LMN ఏమన్నాడు, LM అనే భుజంకి అంటే LMకి భుజానికి ఏ శీర్షం ఉంది అంటే కోణం N ఉంది, కాబట్టి వాడు కూడా కోణం N ఇచ్చినాడు కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ B కూడా సరైనదే. స్టేట్మెంట్ C, త్రిభుజం RSTలో RT భుజానికి ఎదురుగా ఉన్న శీర్షాలను గుర్తించండి అని అన్నాడు. RT భుజానికి ఎదురుగా ఉన్న శీర్షము అంటే ఇదే కాబట్టి కోణము శీర్షము S, ఇక్కడ శీర్షం S ఇచ్చినాడు కాబట్టి స్టేట్మెంట్ ABC అన్నీ కూడా సరైనవే. ఆప్షన్ 3 మనం సరైన దానిగా ఎంచుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, కోణాల ఆధారంగా సమబాహు, సమద్విబాహు, విషమబాహు త్రిభుజాలుగా చెప్తాం. కానీ మనకు కోణాల ఆధారంగా సమబాహు కాదు, భుజాల ఆధారంగా త్రిభుజాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 3 భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం అని, 2 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అని, 3 భుజాలు కూడా వేరువేరుగా ఉంటే విషమబాహు త్రిభుజం అని అంటాము. కాబట్టి స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ B, భుజాల ఆధారంగా లంబకోణ, అధిక కోణ, అల్పకోణ. ఇక్కడ పేరులోనే ఉంది కోణ అని, అంటే కోణాల ఆధారంగా మనకు విభజించే భుజాలను ఏమంటారు అంటే లంబకోణము త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, అల్పకోణ త్రిభుజం అంటారు. అంటే త్రిభుజంలో లంబకోణం అంటే 90 degrees ఒక కోణం కలిగి ఉంటే అది లంబకోణ త్రిభుజం. అలాగే త్రిభుజంలోని 3 కోణాలలో ఒక కోణం 90 degrees కంటే ఎక్కువ కలిగి ఉన్న ఒక కోణం ఉన్నా కూడా మనకు అది అధిక కోణ త్రిభుజం అవుతుంది. అల్పకోణ త్రిభుజం అంటే త్రిభుజంలో అన్ని కోణాలు కూడా 90 degrees కంటే తక్కువ ఉండాలి, దాన్ని మనము అల్పకోణ త్రిభుజం అంటారు. కావున స్టేట్మెంట్ B కూడా సరికాదు, AB 2 సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ A, ఒక త్రిభుజం ఎన్ని మధ్యగత రేఖలను కలిగి ఉంటుంది? మనం ఒక త్రిభుజం తీసుకుందాము. మధ్యగత రేఖ అంటే ఎదుటుగా ఉన్న భుజానికి మధ్యన ఒక భుజాన్ని 2 సమాన భాగాలుగా విడదీసే ఆ రేఖనే మనము మధ్యగత రేఖ అంటారు. ఇలా ఒక మధ్యగత రేఖ గీయవచ్చు, ఇలా ఒక మధ్యగత రేఖ గీయవచ్చు, ఇలా ఒక మధ్యగత రేఖ గీయవచ్చు. కాబట్టి ఒక త్రిభుజానికి ఎన్ని మధ్యగత రేఖలు గీయాలి అంటే 1 2 3 గీయవచ్చు. ఇక్కడ 4 ఇచ్చినాడు కాబట్టి 3 అని ఉండాలి. స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ B, మధ్యగత రేఖ పూర్తిగా త్రిభుజం అంతరంలోనే ఉంటుంది. త్రిభుజం అంతరంలో ఉంటుంది. ఇప్పుడు గీసిన మధ్యగత రేఖలు అన్నీ కూడా త్రిభుజం అంతరంలోనే ఉన్నాయి కాబట్టి స్టేట్మెంట్ B సరికానిది. A సరికానిది, B సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ A, ఏదైనా ఒక త్రిభుజానికి ఖచ్చితంగా 3 ఉన్నతులు లేదా ఎత్తులు ఉంటాయి. ఇక్కడ మనకు ఉన్నతులు అంటే ఏమి అంటే ఒక శీర్షం నుంచి 90 degreesగా గీసే రేఖను మనం ఉన్నతి అంటాము, ఎత్తు అంటాము. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ B, ఒక త్రిభుజంలో 2 ఉన్నతులు దాని భుజాల అయ్యే
త్రిభుజాన్ని మనం ఊహించవచ్చు. అలాంటి త్రిభుజము లంబకోణ త్రిభుజము. అంటే ఒక లంబకోణాన్ని తీసుకొని దాని ఆధారంగా గీచిన భూమిని భుజాన్ని మనము లంబకోణ త్రిభుజంగా ఊహించవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ బి సరైనది. స్టేట్మెంట్ సి, ఒక త్రిభుజం యొక్క ఉన్నతి ఎల్లప్పుడూ త్రిభుజం అంతరంలోనే అంటే లోపల ఉండవలసిన అవసరం ఉంది. అంటే మన ఉన్నతి అనేది అంతరంలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము అధిక కోణ త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు ఇలా ఒక ఉన్నతి గీస్తాం 90 డిగ్రీస్గా, ఇలా ఒక 90 డిగ్రీస్గా ఉన్నతి గీస్తాం, ఇలా 90 డిగ్రీస్గా ఉన్నతి గీస్తాం. ఇక్కడ మన మధ్య రేఖలు ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి అంటే లోపల లేవు, బయట ఉన్నాయి. కాబట్టి మధ్యగత రేఖలు లోపలే ఉండాల్సిన అవసరం లేదు అని ఉండాలి. కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు, ఏబి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజంలో ఉన్నతి మరియు మధ్యగత రేఖ ఒకటే అయ్యే అవకాశం ఉంది, అయితే ఆ త్రిభుజం ఏది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సమబాహు త్రిభుజం తీసుకుందాం. సమబాహు త్రిభుజంలో అంటే 3 భుజాలు సేమ్గా ఉండాలి. దాంట్లో ఉన్నతి మరియు మధ్యగత రేఖలు ఒకే విధంగా ఉంటాయి. అంటే ఇది మధ్యగత రేఖ ఇదే అవుతుంది, అలాగే ఉన్నతి కూడా ఇదే అవుతుంది, సేమ్ అలానే. కాబట్టి మధ్యగత రేఖ మరియు ఉన్నతి రెండు కూడా సమానమే. మధ్యగత రేఖకి ఉన్నతికి తేడా ఏమి అంటే, ఉన్నతి అంటే 90 డిగ్రీస్ లంబకోణం ఏర్పరచాలి. అలాగే మధ్యగత రేఖ అంటే ఎదురుగా ఉన్న భుజాన్ని 2 సమాన భాగాలుగా విడదీయాలి. ఇదే మనకు లంబకోణానికి ఉన్నతికి మరి మధ్యగత రేఖకు తేడా. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం యొక్క ప్రతి శీర్షం వద్ద ఏర్పడే బాహ్య కోణాలు. ఇక్కడ ఏమంటున్నాడు? త్రిభుజం యొక్క ప్రతి శీర్షం వద్ద ఏర్పడే బాహ్య కోణం అన్నాడు. అంటే ఎల్లప్పుడూ సమానంగా ఉండవు, ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి, ఎల్లప్పుడూ అసమంగా ఉంటాయి, చెప్పలేమని అన్నాడు. ఇక్కడ మనం ఏదైనా ఒక త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు ఒక భుజాన్ని పొడిగించినాం, లోపల ఉండేది అంతరకోణం, ఆ శీర్షం. ఈ శీర్షము మరియు బాహ్య కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయా అంటే ఉండవు. కాబట్టి మనం ఎల్లప్పుడూ సమానంగా ఉండవు అనే దాన్ని మనం ఎంచుకోవాలా. అంటే శీర్షంలో ఒక కోణం ఉంటుంది, అలాగే బయట కూడా మనకి బాహ్య కోణం అనేది వేరొక దానిగా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ సమానంగా ఉండదు, అది లంబకోణానికి మాత్రమే సమానంగా ఉంటుంది. ఇటు సైడ్ 90 ఉంటే మనకు దీన్ని పొడిగించిన దానికి కూడా మనకు 90 ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ సమానంగా ఉండవు, కొన్ని సందర్భాల్లో మాత్రమే సమానంగా ఉంటాయి. అది ఏది అంటే లంబకోణ త్రిభుజంలో మాత్రం మనకి బాహ్య కోణం ఒక దగ్గర సమానంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజంలో బాహ్య కోణము మరియు దాని ఆసన్న అంతర కోణంలా మొత్తం ఎల్లప్పుడూ. ఇప్పుడు ఒక త్రిభుజం తీసుకుందాము, దానికి ఒక భుజాన్ని పొడిగించినప్పుడు ఏర్పడే బయట కోణాన్ని మనం బాహ్య కోణం అంటారు. ఆ బాహ్య కోణము దాని ఆసన్న అంతర కోణం అంటే ఏది వస్తుంది అంటే మనకు ఇది వస్తుంది. ఆసన్న అంతర కోణం అంటే ఇది వస్తుంది. కాబట్టి ఈ మొత్తం ఏమవుతుంది అంటే మనకు 180 డిగ్రీస్ అవుతుంది. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. ఇది మనకు సరైన స్టేట్మెంటే అవుతుంది. ఎందుకంటే మనకు ఒక త్రిభుజానికి గీసిన బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాలు అంటే ఇక్కడ ఉండే కోణం, ఇక్కడ ఉండే కోణం, ఈ రెండింటిని కలిపితే వచ్చే కోణము దేనికి సమానంగా ఉంటుంది అంటే బాహ్య కోణానికి సమానంగా ఉంటుంది. కావున స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాలకి 180 డిగ్రీలు అన్నాడు. కానీ మనకు 180 డిగ్రీలే ఉంటుంది అని మనం చెప్పలేము. ఆ రెండు కూడా అంటే బాహ్య కోణానికి అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది అని మాత్రమే చెప్పగలము. 180 ఖచ్చితంగా 180 డిగ్రీలు ఉంటుందని చెప్పలేము. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు, ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజం యొక్క బాహ్య కోణం కొలత 70 డిగ్రీలు మరియు దాని అంతరాభిముఖ కోణాల్లో ఒక దాని కొలత 25 డిగ్రీలు అయిన రెండవ అంతరాభిముఖ కోణం విలువ. ఇందాకే చెప్పుకున్నాం కాబట్టి ఆ రెండు అంతరాభిముఖ కోణాలు మొత్తం, ఒక అంతరాభిముఖ కోణము 25, ఇంకొక అంతరాభిముఖ కోణము తెలియదు కాబట్టి x అనుకుందాం. ఈ రెండు అంతరాభిముఖ కోణాల మొత్తము దేనికి సమానంగా ఉంటుంది? బాహ్య కోణానికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఆ నియమముతో ఈక్వల్ టు 70 చేస్తాం. x ఈక్వల్ టు 70, అటు సైడ్ పోతే మనకు -25 అవుతుంది. కాబట్టి 70 - 25 మనం ఏమవుతుంది? 45 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము యొక్క రెండు అంతరాభిముఖ కోణాలు 60, 80 అయిన
ఆ బాహ్య కోణం కొలత ఏమిటి? ఈ నియమం కూడా మనకు సమానమే. ఏమి 2 అంతరాభిముఖ కోణాల మొత్తము అంటే 60 + 80 దేనికి సమానము? బాహ్య కోణానికి సమానము. బాహ్య కోణము కనుక్కోవాలి. బాహ్య కోణం ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే ఎంత వస్తుంది అంటే 140 డిగ్రీలు వస్తుంది. కాబట్టి 140 అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, వలయంలో స్విచ్ తెరిచి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మరియు వలయం పూర్తి అయినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. ఇక్కడ స్విచ్ తెరిచి ఉన్నప్పుడు కాదు, స్విచ్ మూసి ఉన్నప్పుడు మాత్రమే, అంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే మనకు బల్బు వెలుగుతుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏ మనకు సరికాదు. స్టేట్మెంట్ బి, 2 లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఘటాల అమరికను బ్యాటరీ అంటారు. ఇలా క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఏమి 2 లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ గల బ్యాటరీ ఘటాల గల అమరికను ఏమంటారు అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ బి సరైనదే. బ్యాటరీ అనేది మనకు సరైనది అవుతుంది. ఏ సరికానిది, బి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిదాన్ని గుర్తించండి. సరైన వాక్యం కానిది ఏది అంటే చూద్దాం. ఆప్షన్ 1, బల్బులో ఫిలమెంట్ అని పిలువబడే సన్నని తీగ ఉంటుంది. దాని ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అది వెలుగుతుంది. ఫిలమెంట్ విరిగిపోయినప్పుడు బల్బు మాడిపోతుంది. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, గది ఉష్ణతాపక విద్యుత్ పరికరము మరియు వంట ఉపయోగించే విద్యుత్ పొయ్యి అంటే మనకు హీటర్, దీన్ని మనం హీటర్ అంటాము. విద్యుత్ పొయ్యి అంటే కరెంటు పొయ్యి అని అంటాం. తీగలు చుట్టలను కలిగి ఉంటుంది. ఈ తీగ చుట్టలను ఎలిమెంట్ అంటారు. ఇది సపరేట్గా డెఫినేషన్ అడిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఎలిమెంట్ అంటే ఏమి అంటే గది ఉష్ణతాపక విద్యుత్ పరికరము లేదా వంట ఉపయోగించే విద్యుత్ పొయ్యి, ఆ తీగ చుట్లను మనం ఎలిమెంట్ అంటారు. ఆప్షన్ 2 సరైనదే. ఆప్షన్ 3, ఇమ్మర్షన్ హీటరు, హాట్ ప్లేట్స్, ఇస్త్రీ పెట్టెలు, గీజర్లు, విద్యుత్ కెటిల్స్, హెయిర్ డ్రయర్స్ వంటి విద్యుత్ ఉపకరణాలు తమలో ఎలిమెంట్లను కలిగి ఉంటాయి. ఆప్షన్ 3 కూడా సరైనదే. ఏది కాదనేది మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్లు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు ఉత్తమ సమర్థక కాంతి జనకాలు అంటే కాంతిని ఉత్పత్తి చేసేవి. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, ఈ రోజుల్లో కాంతి ఉద్గార డయోడ్లు అంటే ఎల్ఈడీలు, లైట్ ఎమిటింగ్ డయోడ్, ఈ ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోవాలి. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ వినియోగం పెరిగింది. అంటే ఈ రోజుల్లో మనం ఎక్కువ ఎల్ఈడి బల్బ్స్ని ఉపయోగిస్తున్నాం అంటున్నారు. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. నెక్స్ట్ స్టేట్మెంట్ సి, కావాల్సిన కాంతి తీవ్రతతో వెలిగినప్పుడు సాధారణ బల్బులు, ఫ్లోరోసెంట్ బల్బులు మరియు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులతో అంటే సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైట్స్ పోల్చినప్పుడు ఎల్ఈడి బల్బులు ఎక్కువ విద్యుత్తును ఉపయోగించుంటారు అంటున్నారు. అంటే మనకు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బుల కంటే ఎల్ఈడి బల్బులు ఎక్కువ విద్యుత్తును ఉపయోగించుకోవడం కాదు, తక్కువ విద్యుత్తును ఉపయోగించుకోవడం జరుగుతుంది. కావున స్టేట్మెంట్ సి మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. ఏబి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ వారు విద్యుత్ పరికరాలను ఐఎస్ఐ చిహ్నాన్ని ఇస్తారు. స్టేట్మెంట్ ఏ సరైనది. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. స్టేట్మెంట్ బి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఇక్కడ కలకత్తా వారని ఉంది, కానీ న్యూఢిల్లీ వారే కరెక్ట్ అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు సరికాని వాక్యం ఏది అవుతుందంటే ఆప్షన్ 4 ఎంసీబీ. ఇక్కడ ఎంసీబీ ఫుల్ ఫామ్ ఏమవుతుంది అంటే ఇక్కడ మినిమం అని ఉంది, కానీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఆటోమేటిక్గా ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు కానీ ఎక్కువ లోడ్ కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. కావున ఇది మనకు ఇంటిలోని విద్యుత్ వలయాలకి రక్షణ కల్పిస్తుంది. ఇక్కడ మినియేచర్ అని ఉండాలి. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది మనకు సరైనది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, తీగ ద్వారా విద్యుత్ ప్రవహించిన ప్రతిసారి అయస్కాంత స్విచ్లో అపవర్తనాన్ని గమనించిన వ్యక్తులలో మొదటి వ్యక్తి ఎవరు? ఇక్కడ మనకు ఎవరు గమనించినారు అంటే హన్స్ క్రిస్టియన్ ఐస్టెడ్ అనే శాస్త్రవేత్త విద్యుత్ ప్రవహించిన తీగలో అయస్కాంత సూచిలో అపవర్తనాన్ని గమనించిన వ్యక్తిగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏది మనకు సరికాని వాక్యం అవుతుంది అంటే ఆప్షన్ 4 విద్యుత్ ఘటము సంకేతంలో పొడవాటి గీత రుణ విద్యుత్ ధ్రువాన్ని సూచిస్తుంది అన్నాడు. కానీ రుణ విద్యుత్ ధ్రువాన్ని కాదు, ధన విద్యుత్ ధ్రువాన్ని సూచిస్తుంది. అంటే పాజిటివ్ టెర్మినల్ని సూచిస్తుంది. మనకు 2 ఉంటాయి కదా బ్యాటరీలో, పొడవాటి గీత పాజిటివ్ని చూపిస్తుంది,
పొట్టి గీతం అని దేన్ని తెలియజేస్తుంది అంటే నెగిటివ్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 సరికాని వాక్యంగా సరైన వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు సరైన వాక్యం కానిది. ఏది మనకు సరైన వాక్యం కాదు అంటే ఆప్షన్ 4 సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబము నిటారు అయిన ఆ సమాన పరిమాణం కలిగినది. ఆప్షన్ 4 మనకు సరైనదే. ఆప్షన్ 3 దర్పణం వెనుక కనిపించే కొవ్వొత్తి అనేది దర్పణం ఏర్పరిచే కొవ్వొత్తి యొక్క వస్తువు అని అన్నాడు. కానీ మనకు అద్దంలో చూపినప్పుడు అంటే దర్పణం అనేది అద్దం కాబట్టి అద్దంలో వెనకాల కనిపించేది మనకు ప్రతిబింబం అవుతుంది. ప్రతిబింబం అంటే కొవ్వొత్తి యొక్క ప్రతిబింబం అవుతుంది. కొవ్వొత్తి అనేది వస్తువు అవుతుంది. ఆ వస్తువు యొక్క నీడ దర్పణం మీద పడినప్పుడు మనకు వెనుక కనిపిస్తుంది. ఆ వెనుక అనేది మనం దేనిగా గుర్తించాలంటే ప్రతిబింబంగా గుర్తించాలి. ఇక్కడ వస్తువు అని ఇచ్చినాడు కాబట్టి ఆప్షన్ 3 సరికాని వాక్యము. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది, కరెక్టే. మనకు దర్పణం కాంతి దిశను మార్చే ప్రక్రియను కాంతి పరావర్తనం అంటారు కాబట్టి ఆప్షన్ 1 కూడా సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే గోళాకార దర్పణంలో పరావర్తన తలం పుటాకారం అయితే దానిని పుటాకార దర్పణం అంటారు. ఇది మనకు సరైన స్టేట్మెంట్ అవుతుంది. గోళాకార దర్పణంలో పరావర్తన తలం కుంభాకారం అయితే కుంభాకార దర్పణం అంటారు. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. కాబట్టి ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ తెరపై పట్టగలిగే ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. అటువంటి ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటారు. మిథ్యా ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. స్టేట్మెంట్ బి సరైనదే. స్టేట్మెంట్ సి స్పూన్ లోపలితల భాగము కుంభాకార దర్పణం లాగా అని అన్నాడు. కానీ స్పూన్ లోపలితల భాగము ఏది అంటే పుటాకార దర్పణము. లోపలితల భాగము పుటాకార దర్పణము, బయటతల భాగము ఏది కుంభాకార అని ఉండాలి. కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు. అంటే ఏ, బి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విషయం కూడా ప్రథమ స్థాయిలో సమగ్రంగా బోధించరాదని చెప్పే ఉపగమం ఏది? మనకు వర్తులాకార ఉపగమం అనేది మనకు సరైనది అవుతుంది. ఏ విషయాన్ని కూడా ప్రథమ స్థాయిలోనే అంటే ముందుగానే అన్ని విషయాలు బోధించకూడదు, కొంచెం కొంచెం బోధించాలి అని చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు గొప్పతనం గురించి బోధిస్తూ విజయనగర చక్రవర్తులు వరుస క్రమాన్ని కూడా కలిపి బోధించినట్లయితే అనుసరించే ఉపగమం ఏది? ఇక్కడ మనకు సహసంబంధ ఉపగమం అవుతుంది. కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి నిజ జీవిత సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి తోడ్పడే ఉపగమము ఏది మనకు సరైనది అవుతుంది అంటే నిర్మాణాత్మక ఉపగమం అనేది సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కరిరే అనే ఏ భాషా పదము? ఇది మనకు ఏ భాషా పదము అంటే లాటిన్ భాషా పదము. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009 NCTE 2009ను రూపొందించిన సంస్థ ఏది అంటే మనకు NCTE. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుని జ్ఞాననిధిలా ఉపయోగించబడేది. ఉపాధ్యాయునికి జ్ఞాననిధిలా ఉపయోగపడేది ఏదో ఉంటుందంటే వనరుల యూనిట్గా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక మౌలిక అంశం కానిది ఏది అంటే అంతర్జాతీయ అవగాహన అనేది సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో మౌలిక అంశం కాదు. NEP 2020లో 10 మౌలిక అంశాల్లో కూడా మనకు ఈ అంతర్జాతీయ అవగాహన అనేది కూడా మనకు ఉండదు. కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ గెస్టాల్ట్ మనస్తత్వ శాస్త్రం ఆధారంగా రూపొందించబడినది యూనిట్ ఉపగమము. స్టేట్మెంట్ ఏ మనకు సరైనది. స్టేట్మెంట్ బి యూనిట్ పథకాన్ని రూపొందించిన వారు మొరిసన్, చికాగో యూనివర్సిటీ. స్టేట్మెంట్ బి సరైనదే. అంటే ఏ, బి రెండు సరైనవిగానే గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ వివిధ రకాలైన శీర్షికలను అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి చేయడము ఏకకేంద్రీకృత ఉపగమము. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి ఏ శాస్త్ర ప్రథమ స్థాయిలో సమగ్రంగా బోధించరాదనే సూత్రంపై ఆధారపడినది వర్తులాకార ఉపగమము. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. అంటే ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ తీగ చుట్టను పోలి ఉండి ఒక అంశాన్ని పూర్తిగా తరగతి గదిలో బోధించరాదనే సూత్రంపై ఆధారపడి ఉండేది వర్తులాకార ఉపగమము. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి విద్యా బోధనకు కాలక్రమానుగత శ్రేణిలో బోధించడమే ఉద్దేశంగా గల ఉపగమం. ఇక్కడ వర్తులాకార ఉపగమం ఉంది, కానీ దీనికి ఏదవుతుంది అంటే కాలక్రమానుగతగా బోధించేది ఏది అంటే కాలానుగుణ ఉపగమము.
కాలానుగుణ ఉపగమము. కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు, ఏ సరైనది, బి సరికానిది. ఇది మనకు ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ రాసుకోవడానికి 9966883021 అనే నంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మేము మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాము. మీరు డిఎస్సి వరకు ఫ్రీగా ఎగ్జామ్ సిరీస్ని రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.